జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. డీలిమిటేషన్ అశాస్త్రీయంగా చేశారు అని బీజేపీ కార్పొరేటర్స్ మండిపడుతున్నారు. కొత్తగా జీహెచ్ఎంసీలో కలుస్తున్న ప్రాంతాల్లో ఎక్కువ వార్డులు రావాల్సింది, కానీ ఓల్డ్ సిటీలో ఎక్కువ వార్డులు వచ్చాయంటున్నారు. ఎంఐఎం కి లబ్ధి చేసేందుకే అశాస్త్రీయంగా ఈ డీలిమిటేషన్ చేస్తున్నారు అంటూ బీజేపీ కార్పొరేటర్స్ మండిపడుతున్నారు. ఎంఐఎం డైరెక్షన్ లో జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ జరిగిందని, ఓల్డ్ సిటీలో మజ్లిస్ కు లబ్ధి చేసేందుకే అశాస్త్రీయంగా డీలిమిటేషన్ చేశారని బీజేపీ కార్పొరేటర్స్ ఆరోపిస్తూ ఉన్నారు. మరికొంత గడువు తీసుకుని డీలిమిటేషన్ శాస్త్రీయంగా చేయాలంటున్నారు బీజేపీ కార్పొరేటర్స్. మొత్తం కూడా 1,20,00,000 పాపులేషన్ని సహేతుకంగా డివిజన్స్ వారీగా విభజించేటట్టుగా మనకు కనిపించట్లేదు. ఎంతమంది ఓటర్లు ఈచ్ డివిజన్స్లో ఉన్నారు అనేది ఎక్కడ కూడా రేషనలైజ్ చేసి ఇచ్చినట్టుగా మనకు కనబడట్లేదు. ర్యాండమ్గా ఒక నేమింగ్ ఇచ్చేసారు తప్ప డిఫైన్డ్ బౌండరీస్ని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మ్యాప్ల ద్వారా మాత్రమే చాలా క్లియర్గా బౌండరీస్ ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాప్స్ని పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. మ్యాప్స్తో పాటు ఏ డివిజన్కి ఎంత పాపులేషన్ ఉంది, ఎంతమంది ఓటర్లు ఉన్నారని తెలిస్తేనే మరి నగరం మొత్తం కూడా రేషనల్గా డివైడ్ అయిందా లేదా, సమానంగా డివైడ్ అయిందా లేదా అని తెలుస్తుంది. +or- 5% డీవియేషన్ తోటి ఓకే, కానీ ఒక దగ్గర 20,000 ఓట్లు, ఒక దగ్గర 50,000 ఓట్లు పెట్టడం అనేది పూర్తిగా అన్యాయము. ఇది కేవలము మజ్లీస్ ప్రాబల్యం పెంచడం కోసము, మజ్లీస్కి నెంబర్ ఆఫ్ కార్పొరేటర్స్ని పెంచడం కోసము, న్యూ సిటీలో ఎక్కడ హిందూ ఓటర్లు ఉన్నారో అక్కడ బీజేపీ యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం కోసము, తద్వారా మేము బల్దియాలో మజ్లీస్ యొక్క ఆధిపత్యాన్ని అట్లనే కొనసాగించేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తూ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. దీనికి వ్యతిరేకంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఏదైతే వార్డుల విభజీకరణ ఉందో దీన్ని ఇంకా టైం ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. టైం ఎక్స్టెండ్ చేసి అసలు 1 కార్పొరేషన్ చేస్తారా, 2 కార్పొరేషన్ చేస్తారా, 3 కార్పొరేషన్ చేస్తారా డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసిన తర్వాత మాత్రమే మీరు చర్చకు పెట్టాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ పరిధి పెరుగుతోంది, డివిజన్లు రెట్టింపయ్యాయి. డివిజన్ల డీలిమిటేషన్ పై అభ్యంతరాలు కూడా మొదలైపోయాయి. వేలాది ఫిర్యాదులు వస్తున్నాయి, అనేక మంది సూచనలు చేస్తున్నారు. అయితే అధికార పార్టీతో పాటు అన్ని వర్గాల్లో ఇన్ని డౌట్లేంటి, అసలు ఏం జరుగుతోంది? దీనిపైన చర్చించేందుకే జీహెచ్ఎంసీ స్పెషల్ మీటింగ్ జరుగుతోంది. 27 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా కొత్త డివిజన్ల పంచాయతీ మొదలైంది. ఇప్పుడున్న డివిజన్లు 150 నుంచి 300కు పెరుగుతున్నాయి. అయితే అందులో పునర్విభజన చూశాక ఇది పూర్తిగా అశాస్త్రీయంగా జరిగిందన్న విమర్శలు వస్తున్నాయి. డీలిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగిందని బీఆర్ఎస్ అంటుంటే, వార్డుల విభజన విలీనాన్ని బీజేపీ తప్పుపడుతోంది. కలిసింది మాదేమని గ్రామాలు ఉన్నాయి, బాత్రూమ్లు లేవు, మోరీలు లేవు. ఆ జిహెచ్ఎంసీల చెత్త చూస్తే మీరు పరిశాన్ అవుతారు. ప్రజలకు ఏడుపు వస్తుంది, నాకైతే బాధ అవుతుంది. ఎందుకంటే ఎందుకుంటారా ఈ బాధ అని. మా కేటీఆర్ ఉండగా, కేసీఆర్ ఉండగా, మా ప్రభుత్వం ఉండగా అన్ని రకాల కూడా మేము అభివృద్ధి చేసినాం. రోడ్లు, డ్రైనేజు, వాటరు, ప్రతిదీ కూడా ఫెసిలిటీ చేసినాం. దానికి చెత్తకుండి కూడా క్యాప్ వేసి మొత్తం వాసన రాకుండా చేసినాం. ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళ సంది కాంగ్రెస్ వచ్చింది, మొత్తం విడిచిపెట్టేసేస్తాను. కొత్త గుట్ట తయారు చేసేట్టు. ఏమైనా డంపింగ్ యార్డ్ కూడా తరలించాలని కూడా ఎన్జిటి తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. సో అలాంటి పనులు కూడా ఎప్పుడు పబ్లిక్ అంతా చచ్చిపోయినాక తరలిస్తారు. రోగాల బారిన పడి హాస్పిటల్లో పడి వాళ్ళు ఏ పని చేసుకోకుండా బతికేందుకే కష్టమైపోయింది. అందరికీ రోగాలే. గాలిలో పొల్యూషనే, వాటర్ల పొల్యూషనే, భూమిలో పొల్యూషనే. ఈడనేమో ఇప్పుడు ఫైనాన్షియల్ సిటీ ఉంది, 170 కోట్లు ఎక్కడ పోతుంది. ఆడనేమో చెత్త కుండి ఉంది జవహర్ నగర్లో, ఆడ రూపాయి దాని పోయి జిహెచ్ఎం పెట్టుర్రి, ఫండ్స్ పెట్టుర్రి. ఫైనాన్స్లో భూమిలో 170 కోట్లు అమ్మిన పైసలని ఇక్కడ తెచ్చిపెట్టుర్రు జవహర్ నగర్లో. వాళ్ళు కూడా ప్రజలే కదా, చచ్చిపోతున్నారు, ప్రాణాలు పోతున్నారు, రోగాల బారిన పడ్డారు. సో మొత్తంగా ఈ అన్ని అబ్జెక్షన్లు ఉన్నాయి. చాలా జరుగుతున్నటువంటి ప్రక్రియ సరిగ్గా లేదు. సో అవన్నీ ప్రశ్నించడానికే వచ్చాము. సో ఈ అన్నిటిపైన చర్చ జరగాల్సిందే. చర్చ జరిగిన తర్వాతే ఈ అంశం పైన ఒక క్లారిటీ రావాల్సిందే. అప్పటి వరకు ఊరుకునేది లేదు. సో ఒకవైపు జవహర్ నగర్ కావచ్చు, మేడ్చల్ ప్రాంతాల్లో అన్నీ కూడా ఇబ్బంది తలెత్తుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా ఇలాంటి డిస్కషన్స్ లేకుండా ఈ డీలిమిటేషన్ జరగడం అనేది కరెక్ట్ కాదు అనేది బీఆర్ఎస్ తరపునటువంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ నవీన్.